యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి మరి మొదటి మాటను ప్రసంగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు డి సునీల్ ప్రసాద్ గారు మరి సమయంలో పాటుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మాస్టర్ గారికి మరియు చేరవచ్చినటువంటి సంఘానికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ వందనం కూడా తెలుపుతున్నాను. ఇక్కడ మొట్టమొదటి మాటగా మనము చూసినట్లయితే తండ్రి వీరేమి చేయించున్నారో వీరే తెలియదు కనుక వీరిని క్షమించుము అనే మాటను మనం మొదటి మాటగా చెప్పుకోబోతున్నాము. కళ్ళు మూసుకొని మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు గరుడకు మా ప్రభువా మా నాయన కృపగల మా రాజా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. గత రాత్రి కాలం నుంచి ఇంతవరకు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడినాడు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున నీ యొక్క శ్రమల దినమును ధ్యానించుకొంచుండగా ప్రభా మీరు మాకు తోడై ఉండండి తల్లి ప్రభా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న తల్లి ప్రభా అన్ని సంఘాలను అందరినీ దీవించాను తల్లి ప్రభా. నేను మొదటి మాటగా మాట్లాడుచుండగా ప్రభా నేనుగా తల్లి నా నోటిని మీరు పూరగా చేసుకొని ప్రభా నా నోటి మాటలు నా హృదయ దానములు నీ దృష్టికి అంగీకారయుక్తములుగా కాచి కాపాడమని నీవే ప్రభా ఆది నుంచి అంతవరకు నడిపి కాచి కాపాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క శ్రమల దానమును అనుసరించి ఈ యొక్క యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానంలో మొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఒకసారి మనము యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటల గురించి నేను కాస్త చదువుతాను. మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. రెండోది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. మూడవది అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి. ఏమి లామా సబక్తాని అంటే నా దేవా నన్ను ఎందుకు చేయించితివి అనేది 4వ మాట. నేను దప్పికొనుచున్నానని 5వ మాట. సమాప్తమైనది అన్నది 6వ మాట. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇలా 7 మాటలు ఆ యొక్క యేసుక్రీస్తు సిలువలో పలికాడు. అక్కడ పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు 1, 2, 3 మాటలు మనం చూసినట్లయితే ఈ 3 మాటలు ఆయన ఇతరుల కోసం పలికాడు. తండ్రి వీరేం చేస్తున్నా కానీ లేదా నీవు నాతో కూడా పరదేశంలో కానీ అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ 3 మాటలు ఆయన ఇతరుల కోసం పలికాడు. కింది 4వ మాట నుంచి 7వ మాట వరకు యేసుక్రీస్తు తన తండ్రితో తనకు సంబంధించిన మాటను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే నామమాత్రపు క్రైస్తవులుగా మనం ఇక్కడ ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే అంటే ఏదో వస్తుంది పోతుంది అన్నట్లు గుడ్ ఫ్రైడే మరియు పునరుత్థాన పండుగ జరుపుకుంటున్నాం. ఇక్కడ చూస్తే చాలా మంది కొన్ని ప్రశ్న వేశారు. గుడ్ ఫ్రైడే ఉదయం కూడా నన్ను ఒక హిందువులు ప్రశ్న వేశారు, మీరు గుడ్ ఫ్రైడే అంటున్నారు కదా, యేసు ప్రభు చనిపోయిన దాన్ని పట్టుకొని మీరు గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది అని చెప్పారు. దానికి నేను సమాధానం ఇచ్చాను. వాళ్ళకి హిందూ వాళ్ళ ఇద్దరు వాళ్ళు అడిగారు, ఏం సార్ మీరు గుడ్ ఫ్రైడే అంటున్నారు,
అంటే శుభాకాంక్షలు చెప్పుకోకూడదు కదా అని. కానీ ప్రపంచం మొత్తం చూస్తే ఏ దేవుడు అని చెప్పుకునే వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ప్రపంచంలో ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఏ దేవుడు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి ఖాళీ సమాధి ప్రపంచంలో ఏ దేవునికి కూడా కనిపించదు. అది ఒక మన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. అందుకు మేము శుభ సంతోషంగా మమ్మల్ని ఈ యొక్క పాపముల నుంచి రక్షించి మాకు శుభాన్ని కలిగించాడు. కాబట్టి మేము ఈ యొక్క శుభ శుక్రవారం అని చెప్పుకుంటున్నాము. అందుకే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని మేము చెప్పామన్నమాట. ఇక్కడ చూస్తే మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు ఇదే మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం చర్చిలో చేరాము. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కూలర్లు తిరుగుతున్నాయి, మన పరిస్థితి దారుణంగా ఉంది. లోపల కూర్చున్నాము, చెమటలు కప్పుతున్నాయి, శరీరం అంతా తడిచిపోతుంది. కానీ అక్కడ అర్ధరాత్రి కాల సమయమున ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును ఆ యొక్క యూదులకు అప్పచెప్తే అర్ధరాత్రి నుంచి ఆయనకు చిత్రహింసలు మొదలయ్యాయి. ఆయన కొట్టారు, తిట్టారు, ఈడ్చారు, గడ్డము వెంట్రుకలు పెరిగేశారు, కొరడాలతో వీపును నాగటి చాళ్ళ వల్లే దున్నారు. పొలంలో నాగటి చాళ్ళు దుమ్మితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా దున్నడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి తీసుకొని తెల్లవారి ఉదయాన్నే ఆ యొక్క అన్నా కయప మొట్టమొదటి అన్నా కయప దగ్గరికి తీసుకొని పోయారు యేసుక్రీస్తు. అక్కడి నుంచి పోతే అన్నా కయప హేరోదు పిలాతు దగ్గరికి, ప్యాటియన్ పైలట్స్ అంటారు, పొంతి పిలాతు దగ్గరికి పంపిస్తారు. అక్కడ గబ్బతా అనే స్థలం ఉంది. గబ్బతా అంటే రాళ్ళు పలిచిన న్యాయస్థానం. ఆ న్యాయస్థానం దగ్గర ఆయనకు తీర్పు జరిగింది. అక్కడ తీర్పు జరిగినప్పుడు వెంటనే చెప్పారు, ఇతను ఎందుకు నా దోషం ఏమి కనిపించలేదు, ఎందుకు ఇతను ఇసుక వేలాడుతున్నారని చెప్పేసి యూదులను అడిగితే యూదులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్పారు. యూదులు చెప్పిన సమాధానానికి ఒకదానికి పొందన లేదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఏకైకగా పాపము లేని మానవుడు ఎవరైనా ఉన్నారు, పాపము లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చెప్పబడింది, ఎవరైనా నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా అని సవాల్ చేసినటువంటి ఈ యొక్క ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఏ దేవుడు లేరు. అందరిలోనూ పాపము నిండి ఉన్నది, కానీ పాపం లేని వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. అప్పుడు ఈయన ఏమి తప్పు చేశారు అని అడిగినప్పుడు ఒకరేమన్నారు, ఇస్రాయేలు దినాన్ని స్వస్థపరచడం, తర్వాత ఊచకాలు చేయి కాళ్ళు చేతులుగా వాడిని లేపి నీ పాపములు క్షమించబడినాయని చెప్పడం నీ తప్పులా. ఇంకొకరు ఏమన్నాడు, తను తాను దేవునితో కనపరుచుకున్నాడని ఒకరు చెప్పారు. ఇంకొకటి చెప్తాడు, 3 దినములలో నేను దేవాలయాన్ని కట్టి లేపేస్తాను, నేను తిరిగి లేపుతాను 3 రోజులలో అని చెప్పాడు. ఇలా తప్పులు చెప్పడం మొదలు పెట్టాలి, కానీ ఏ ఒక్క తప్పును ప్రూఫ్ చేయలేకపోయారు. అప్పుడు పిలాతు భార్య చెప్పింది, అయ్యో మీరు పొరపాటు చేస్తున్నారు, రాత్రి నాకు కల్లో కనిపించాడు, అతను చాలా నీతిమంతుడు, దయచేసి అతని మీరు ఏది కానీ చేయొద్దు అని చెప్పేసి చెప్తే అప్పుడు పిలాతు సాధ్యమైనంత వరకు యేసుప్రభువును విడిపించాలని చూస్తే అప్పుడు యూదులు చెప్పారు, నువ్వు వాడిని గిన విడిపిస్తే నీకు కైసరుకు అన్నా కైపకు సంబంధం లేదు మీ స్నేహానికి అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ యొక్క పిలాతు నిలబడినప్పుడు అప్పుడు చెప్పారు, ఆ పాపం ఏదో మా మీదికి మా పిల్లల మీదకి వస్తుంది, అతన్ని సిలువ వేయి. బందిపోడి దొంగ ఒకడు ఉన్నాడు, వాటి బరబను విడుదల చేయాలి. నీతిమంతుడు అయినటువంటి యేసుప్రభువును సిలువ వేయడానికి అప్పచెప్పారు. పాపాలు చేసి ఘోరమైన హత్యలు మానభంగాలు చేసినటువంటి ఆ యొక్క బరబను విడుదల చేయాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ రకంగా ఉదయంలోనే గబ్బతా అనేటువంటి ఆ యొక్క న్యాయస్థానంలో తీర్పు పొంది అక్కడి నుంచి యేసుక్రీస్తును సిలువ వేసి తీసుకొని ఉదయం 6 గంటలకు మొదలైన నడక 9 గంటల వరకు ఆ యొక్క గబ్బతా టు గొల్గొతా అంటే గబ్బతా అనే స్థలం నుంచి గొల్గొతా స్థలం వరకు యేసుక్రీస్తును తీసుకొని పోయి ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల వరకు ఆ సిలువలో నరక యాతన ఎలా ఉంటుందో అనుభవించాడు. మనం ఇక్కడ కూర్చొని ఏమంటాం ఎండకు తట్టుకోలేకున్నాం. అక్కడ యేసు ప్రభు వచ్చేసి ఆ యొక్క ఎండలో అక్కడ 6 గంటల పాటు నరక యాతన అనుభవిస్తారు. అతనితో పాటు మరి తిరిగి 2 దొంగలను కూడా సిలువ వేశారు, కుడి వైపున ఒకరిని ఎడమ వైపున. అక్కడ చూస్తే మొట్టమొదట క్షమాపణ. ఇప్పుడు నుంచి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే తండ్రి మీరేమి చేయిస్తున్నారు అనే దాంట్లో క్షమాపణ కలదు. క్ష అంటే క్షమించుతా, మా అంటే మరచిపోవట. క్షమ అంటే క్షమాపణ అంటే క్షమించడము, దాన్ని మరచిపోవడం. ఆ విధంగా ఆ యొక్క క్షమాపణ పొందాను. ఇవన్నీ నుంచి సిలువ వేస్తారు 2 దొంగలు. ఒక దొంగ ఏమంటున్నాడు, నువ్వు దేవునికి అంటున్నావు కదా, దేవుని కుమారుడు, నువ్వు రక్షించుకో, అలా కూడా రక్షించు.
అంటే అప్పుడు ఇంకొక దొంగ చెప్తున్నాడు, ఇది మనకు న్యాయమే, మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో దొంగతనాలు చేశాము, హత్యలు మనమగాలు ఎన్నో చేశాము, కానీ ఇక్కడ ఈయన ఉన్నాడే ఏ పాపము తెలియదు, నేను ఏ పాపం చేయను. వెంటనే యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే యేసుక్రీస్తు ఏమని చెప్పాడు, నేడు నీవు నాతో కూడా, మనమైతే ఎవరికన్నా ఏదైనా మన దగ్గరకు సాయం చేసి నాకు 10,000 ఇస్తావా అని అన్నా అనుకో, వెంటనే తీసుకోని చెప్పలేం, కాస్త ఆలోచించుకొని టైం అయ్యి ఇంటి దగ్గరకు వచ్చి చెప్తారు. అక్కడ ఆన్ ది స్పాట్ అంతే, అక్కడ అడిగాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చి ఉన్నట్టు చేర్చుకుంటే అప్పటికప్పుడు నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. అదే కాక వాళ్ళు చిత్రహింసలు పెడుతూ ఉండే వెంటనే వాళ్ళకు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పారు. అంటే శత్రువులు అంత ఘోరంగా యూదులు. ఇది ఎందుకు చెప్పాడు, వాళ్ళకు నిజంగా వాళ్ళకి ఏమీ తెలియదా, తెలుసు, కానీ ఏమీ తెలియదు అక్కడ అంటున్నాడు యేసుప్రభు. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా యూదులు యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నాడే తప్ప, మెస్సియానే వచ్చాడు, శిలువ మాయ మీద మృతి చెందాడు, తిరిగి లేచాడు, తిరిగి రెండవ రాకడలో వస్తున్నానని ఇప్పటికీ యూదులు నమ్మకం లేదు. అందుకోసమే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వెంటనే రెండో క్షమాపణగా తన పక్కన ఉన్న దొంగను క్షమించి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఆయనకు ఆ మాట చెప్పి ఆయన క్షమించారు. ఒక్కటే సిలువలోని ఒకటే చోటను 2 క్షమాపణలు అక్కడ జరగడము జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు వచ్చేసి 7 ద్వారాలకు తెరిచిన ద్వారాలంట. అంటే మోక్షానికి ద్వారాలు ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు. 7 మాటలు సిలువలో పలికినవి 7 తెరిచిన ద్వారాలు. ఆ ద్వారంలో నువ్వు ప్రవేశించగలిగినట్లయితే నీకు పరలోక రాజ్యం వస్తుందని అతను చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేయాల్సి వచ్చింది అంటే అక్కడ వచ్చేసి అది పద్ధతి ప్రకారం వచ్చేసి ఆ యొక్క ద్వితీయోపదేశకాండంలో మనం చూసేగిన మీరేం చదవాల్సిన అవసరం లేదు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే వ్రేలాడదీయబడిన వాడు, సిలువలో వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండం ఉంది. అంటే ఎంతో ఘోరాతి ఘోరము నీచమైన కార్యములు చేసిన వాడిని ఏం చేస్తారు, సిలువ వేస్తారు, సిలువకు అప్పగిస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమి చేశారు, మరి అంత ఘోరంగా సిలువ వేశారంటే ఆయన ఏ పాపము ఎరుగైనటువంటి వాడు, పాపం ఏ పాపం ఎరగని ఓ పవనమూర్తి పాప విమోచకుండా మన యొక్క పాపాల కోసం ఆయన సిలువ మాని మీద మృతి చెంది మన పాపాలను జయించడం కోసం ఆయన సిలువ రాణి మీద చేశాడు. అంతేగాని ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు. అందుకే తప్పు చేసిన వాళ్ళు కూడా ఒకరు మారు మనసు పొందారు, వెంటనే పరలోక రాజ్యాన్ని చేరారు. ఒక దొంగ మారు మనసు పొందలేకపోయినారు. అదేవిధంగా వచ్చేస్తే మనకు చాలా బాగా తెలిసింటాయి, అక్కడ వేదాలు తెలిసింటాయి. మన భారతదేశంలో మనకు బైబిల్ ఎట్లనో, ముస్లింలకు పురాణం ఎట్లనో, హిందువులకు ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ. వేదాలలో చూస్తే సామవేదంలో మనం చూసినట్లయితే సామవేదం శతపథ బ్రాహ్మణంలో చూస్తే సర్వ పాప పరిహారాలతో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే ఒక శ్లోకం చెప్పబడింది. సర్వ పాప పరిహారార్థం అంటే సర్వ పాపాలను పరిహరించడం కోసం ఏమవసరమంట, రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగనిదే పాప విమోచన లేదు. తద్ రక్షం, తద్ రక్తం, తద్ అంటే ఆ యొక్క రక్తం ఎవరిదై ఉండాలా అంటే తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్మేన అది ఖచ్చితంగా పరమాత్మునిదై ఉండాలా. ఏ పాపం ఎరగని వాడని వేదాలలో ఉంది. నిజమైన దేవుడు ఎలా ఉంటాడు అంటే అతనికి ఏముండదు, అతనికి వివాహం ఉండదు, అతను వచ్చేసి శరీరం ఉండదు, అతనికి ఒక రూపం ఉండదు, సొగసు ఉండదు, తర్వాత అతని వివాహం కానివాడు, సర్వ ఇంద్రియాలను జయించిన వాడు, అతనే నిజమైన దేవుడు అని చెప్పేసి వేదాలలో శుక్ల యజుర్వేదంలో రాయబడి ఉంది. ఇది మనం చెప్పాడు, మిగతా వారు నమ్మరు. ఎందుకు ఈ యొక్క దీన్ని ప్రూఫ్ చూపిస్తున్నానంటే అదే మాట ఏ విధంగా సామవేదంలో పలికిందో అదే మాట ఇది ఒక్కటి చదవంచాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నా ఉంటే చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ యొక్క సంస్కృత శ్లోకానికి ఇక్కడ మనకు ప్రూఫ్ చెప్పబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు.
రక్తము చిందించకుండా పాప విమోచన అనేది లేనే లేదు. మరి మనం అనుకోవచ్చు పరిపూర్వకాలంలో ఆదాము మొదలుకొని ఈ మనకు మలాకి గ్రంథం వరకు చూస్తే అక్కడ ఎక్కడ ఏ దేవుడు కానీ రక్తం చిందించలేదంటే అప్పుడు ఒక పద్ధతి ఉంది. ఏదైనా పాపము చేసినట్లయితే పాప పరిహార్థం 2 గోపు పిల్లలను కానీ 2 పావురపు పిల్లలను కానీ లేదా ఒక మేకను కానీ ఒక కోడెను కానీ ఏమి బలి ఇస్తే ఆ పాపం వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు వచ్చి దాన్ని కొట్టివేస్తాడు. అంటే కొట్టివేశాడు అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి అవసరం రాలేదు. కొన్ని పద్ధతులు మోషే అప్పుడు వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఏం చెప్పాడు? కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. ఎవరైనా నీ కత్తిసులో కత్తితో చెప్పేసాయి కంటికి కన్నా. కానీ యేసుక్రీస్తు వచ్చినాక ఆ మాట మార్చేసి కంటికి పన్ను పంటికి పన్ను ఈ మాటను తీసేసి పక్కడికి పెట్టి అలా కాదు నాయన క్షమాపణ గుణాన్ని నేర్చుకోండి అన్నాడు. ఎవరైనా ఒక చెప్పను కొడితే 2వ చెప్ప చూపించమన్నాడు. అందుకోసం మన క్రైస్తవులు ఎంతో ఓపిక పట్టి ఉన్నారు. ఈ మధ్య మనం క్షమాపణ అనే దాని గురించి మనం చేస్తే బైబిల్లో చూస్తే ఎన్నో క్షమాపణలు కనిపిస్తాయి. దేవుడు యేసుక్రీస్తు బతికింది 33 సంవత్సరాలు. ఆయన సేవ చేసింది ఎంతో చెప్పండి? 3.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు చాలా మంది 30 సంవత్సరాలు భారతదేశానికి వచ్చాడు. బౌద్ధుని దగ్గర పోయినాడు. ఆయన ఎక్కడా లేదు. 30 సంవత్సరాలు సంఖ్యాకాండంలో 20 అధ్యాయంలో మనం చూస్తే ఇలా ఉంటుంది. ఎవరైనా యాజకునిగా ఉండాలా బోధ చేయాలంటే ఖచ్చితంగా అతనికి 30 సంవత్సరాలు ఉండాలి. 30 సంవత్సరాల లోపు అతను బోధ చేయడానికి లేదు. అందుకోసమే 30 సంవత్సరాల వరకు ఆగినాడు. తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశారు. సేవ చేసిన 3-4 సంవత్సరాలు చక్క. ఒకవేళ యేసుక్రీస్తు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికింటే ప్రపంచం మొత్తం ఈ పాటికి ఏమైంది? క్రైస్తవ దేశాలు 3.5 సంవత్సరాలు బతికినందుకే తన శిష్యులు వ్యాప్తి చేసేది మొదలు పెడితే ప్రపంచం అంతా క్రైస్తవత వ్యాపించింది. భారతదేశం ప్రపంచంలో మొత్తం 229 మంది 229 కోట్ల మంది క్రైస్తవులు, 150 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు మన దాయాదులే. ఖురాన్లో తీసుకుంటే ఈయన బక్రీద్ వరకు సేమ్ వస్తుంది. బక్రీద్ పండుగ నుంచి వాళ్ళు పండగ చేసుకొని వెళ్ళిపోయారు. మనం సపరేట్ వచ్చాం అంటే వాళ్ళు వీళ్ళను ఇద్దరికి హాగర్కు చెప్పినారు, షాకాకు చెప్పినారు మీ సంతానాన్ని ఇస్రాయేలులకు విస్తారంగా చేస్తారని. వాళ్ళని చేశారని ప్రపంచం మొత్తం తీసుకుంటే 500 కోట్లకు పైగా మనమే ఉన్నాం. ఎవరు? ముస్లింలు, క్రిస్టియన్సే. కాకపోతే మనం క్రైస్తవులు అంటే ఇక హిందూ దేశంలో భారతదేశంలో హిందూ దేశంలో హీనంగా చూడబడుతున్నాము. అయితే మన క్రైస్తవులకు క్షమాపణ గుణం ఎక్కువ. అదేవిధంగా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు విషయం దాన్ని మనం చూస్తే పాప క్షమాపణ కోసము యేసుక్రీస్తు శిలువలో మృతి చెందినాడు. కానీ కొంతమందికి కొరింథీ పత్రిక 1:18 చూస్తే సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. చాలా మంది చూస్తున్నాం సిలువలో 3 మేకులు పిక్కోలేడు, వాడు మనల్ని రక్షిస్తా అన్నాడు. చాలా తప్పు. ఈ యొక్క వేదాలలో కూడా ఉంది. వేదాలలో కూడా ఏముందంటే ఒక ఆజము అంటే అజాజేయులు అంటారు, ఆజము అంటారు. గొర్రెను తీసుకొచ్చి దానికి ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని తలకిందులుగా ఒక మానుకు పచ్చి మానుకు వేలాడదీసి ఒక గుంత తీసి ఆ గుంతలో ఆ యొక్క మానవును నిలిపి దాన్ని ఇష్టానుసారంగా పోయాలి. ఒక్క ఎముక కూడా విరవబడకూడదు. అలా చేసి ఒకవేళ చచ్చిపోతే దాన్ని పడేయండి, ఒకవేళ బతికుంటే దాన్ని మాంసం తినాలా అన్నాడు. అదేవిధంగా ఒక గాయము కూడా లేకుండా అంటే 5 పంచగాయాలు పొందినాడు. కానీ పంచగాయాలు సేవలో పొందినా కానీ ఒక ఎముక కూడా యేసుక్రీస్తుకు విరవబడలేదు. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో చూస్తే ఒక యేసుక్రీస్తు పుట్టక ముందే 1500 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఒక ఎముకను కూడా విరవలేకపోయినాడు. ఒక ఎముక కూడా యేసుక్రీస్తుకు విరవబడలేదు. ఆ రకంగా చేశాడు. కానీ ఆయన పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణం ద్వారా మనకు ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పబడింది. అలా క్షమించే గుణము మన క్రైస్తవుల్లో ఉంది. అలా చూస్తే ఇదే మాటను మన బైబిల్లో చూస్తే స్టెఫెన్ గారు చెప్పారు. స్టెఫెన్ గారిని కూడా రాళ్ళు తీసుకోబట్టేటప్పుడు చెప్పారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు కనుక వీరిని కూడా క్షమించు అని స్టెఫెన్ గారు చెప్పారు. అదేవిధంగా 1991 సంవత్సరంలో గ్రామ్ స్టెయిన్ అని ఒక వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. చూస్తే అతను సేవ చేస్తుంటే ఓడ్చలేక మతోన్మాదులు ఏం చేశారు, తన 2 కుమారులను అతన్ని ఒక కారులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత కోర్టు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ భార్యతో అమ్మ నీ భర్త తగలబెట్టారు కదా ఏమంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో అలాగే తెలియదు. అయితే వాళ్ళు క్షమించండి. ఇంత గొప్ప మనసు ఉన్నదా భార్యకు. ఆమె రీసెంట్గా 4 రోజులు కూడా కానే కాదు. మనకు తెలుసు ప్రవీణ్ పగడాల గారు ఎంత ఘోరంగా అతన్ని చంపారో. కానీ అతని తాగుడుబోతుని సృష్టించారు. వీడియోలలో చూపించిన తాగుడుబోతులు యాక్సిడెంట్ జరిగిందని చూపించారు. కానీ నిజంగా చూస్తే ఎంత ఘోరంగా అతన్ని చంపారో వీడియోలలో వచ్చింది. ఎక్కడో చంపివేసి తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి ఈ రకంగా ఒక సేవకుడు నిర్దాక్షంగా యేసుక్రీస్తు అర్ధరాత్రి చంపారు. అతను కూడా అర్ధరాత్రి చంపారు. కానీ చివరికి వాళ్ళ భార్య ఒకటే మాట చెప్పింది,
ఫోన్లని ఎవరు పాపంలో పడి వెళ్ళిపోతారు, వాళ్ళని క్షమించండి అని. మన క్రైస్తవులకందరికీ క్షమాపణ గుణం ఉంది కాబట్టి వాళ్ళు తెలిసిపోయారు. క్రైస్తవుల మీద తిరగబడడం మొదలు పెడితే ఎవరు తట్టుకోలేరు. కానీ మనం తిరగబడాలని చూస్తాం. కానీ యేసుక్రీస్తు ఒకటే మాట చెప్తున్నారు, మీ శత్రువులను సైతం మీరు క్షమించండి, ప్రేమించండి. యేసుక్రీస్తును నరికి పురాది కొరకైన సిలువ వేసిన వాళ్ళని క్షమించినప్పుడు మనం మానవులు మాత్రం మనం ఎంత. కాబట్టి ఈ క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి మనమందరము ఈ యొక్క దేవుడి యొక్క మొదటి వాటగా మనము తండ్రి మీరేమి క్షమించినారో మీరు ఎరగరు కనుక దీన్ని క్షమించు అనే మాటలు మనం గుర్తుపెట్టుకొని దీని ప్రకారము మనం కూడా ఇతరులను క్రైస్తవులు, మన నిజమైన క్రైస్తవులము ఏమంటే క్షమించే గుణం కలిగేవారు. ఒకరికి చెంప కొడితే మరొక చెంప చూపించే వాళ్ళని చెప్పేసి. అందుకే గాంధీజీ అన్నాడు. గాంధీజీ కూడా అక్కడ సౌత్ ఆఫ్రికాలో చదువుకొని పోయినప్పుడు బైబిల్ తీసుకొని చదివాడు. అది గాంధీజీ చెప్పిన మాట కాదు, అందరూ గాంధీజీ చెప్పారంట, గాంధీజీ కాదు. అతను బైబిల్ చదివాడు. సౌత్ ఆఫ్రికాలో బారిస్టర్ చదువు కోసం బైబిల్ చదివి ఆ మాటని తీసుకొచ్చి ఒకరికి చెంప మీద కొడితే మరొక చెంప తిప్పమన్నారు. ఆ చెంప తిప్పాడు. అది గాంధీజీ చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు గారు చెప్పిన మాట. అటువంటి క్షమాపణ గుణాన్ని కూడా మనం కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను. అందరికీ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.